కూర తినక బగ్గ రోజు అవుతుంది. ఇవాళ ఎట్లయినా ఏం పని లేదు, కంచె నిండా తిని మంచి నిండా వండాలి ఇవాళ. ఉడుగుడ్ల కూర. సుశీల, ఓ సుశీల, ఏడున్నది ఇది? బయటికి వెళ్ళే భయం ఎటు తప్పిస్తుంది. ఓ సుశీల, సుశీల, ఓ సుశీల, సుశీల, ఎటుపోయింది ఇది? అయ్యో, లోడ్ ఎక్కువైన డాక్టర్ మొత్తుకున్నట్టే మొత్తుకుంటాను. ఏమైంది? గుడ్డు పెట్టి కొడితే గుండు వాలిపోవాలమ్మా, ఏమనుకుంటున్నావో? ఎటుపోయినవే? ఎంతసేపు మొత్తుకోవాలి నేను? బగ్గ బలిసి మొత్తుకుంటాను. మరి నువ్వు నేనెటుపోయినా మా అవ్వతోటి ఫోన్ మాట్లాడతాను. గడుండి ఊకే అదే కథ అనే పొద్దుల పొద్దుకి ఎన్నో మీ మాట్లాడేందే? ఎందుకే ముసలక్క ముచ్చట్లు ఊకే? మా అవ్వతోటి నేను మాట్లాడకపోతే మందితోటి మాట్లాడతానా నేను? ఏమో అద్దింట మాలు తెచ్చి సందింట్లో పెట్టినట్టు చేస్తావు ఎందుకు నువ్వు? నేను మంది కొంపలు ముంచుటానే గాని ఏమంటుందే మీ అవ్వ? ఏమన్నా పైసలు పంపాన పేరు? ఇంకెన్ని పైసలు కావాలా నీకు? దాని పైసలు అన్ని నువ్వే మింగితివి. మళ్ళీ అడుగుతానా సిగ్గులేక? ఉంట బుద్ధి కాదు, పంటలు ఎవ బుద్ధి కాదు అన్నట్టేనా నీ లెక్కలిగా? అరే ఏందే సుశీల, నువ్వు ఎడ్డోన్ చేసి గడ్డి తినిపిత్తనేమైందే నన్ను? ఎట్లనే మరికి ఇట్లా అయితే? అవ్వో, నువ్వు పెట్టండి ఎందుకైతావు? సచ్చిన షాపకు ఈత నేర్పిస్తావు, సచ్చిన షాపకు ఈత నేర్పిస్తావు. ఈ సంగతి నాకు తెలియదా కానీ ఏంది ముచ్చట చెప్పు. ఎందుకు పిలుస్తావు? పోయి వచ్చి నన్ను. అప్పుడు కూరకి ఏం లేవండి కానీ అందుకే దుకాణంలోకి కోడిగుడ్లు తెచ్చిన. మరి దుకాణంలోకి వెళ్ళొచ్చి నువ్వే గుడ్లు పెట్టినట్టు తినుకుతాన్నావు. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు విండు రాత్రి. రానా చూడనా? చూసుడు కాదే సుశీల, కోడిగుడ్ల పులుసు తినక సానొద్దులైతుంది. మంచి అల్లం మసాలా వేసి పులుసు పెట్టమని చెప్తాను వెళ్తున్నానే. మా పెడతది పులుసు. ఎల్లకాలం నేనన్న పోతే నువ్వు వండుకొని తింటావా? ఇదే అంటుతా. సుశీల చెప్పరానే నేను మళ్ళా సరే. వీటి గురించి 2-3 రోజుల సంది నజర్ పెడితే ఇవాళ ఇక్కిన షేప్కి ఇక వారమ్మా మీ పని పెడతా. ఏ పప్పుసారు లేదేం లేదురా, మొన్నటి సంది వీటి గురించి చూస్తానా ఇవాళ దొరికినాయి, అందుకే సంబరంగా ఉన్నారా. అంతే అంత విలువైంది ఏంది? అది బంగారం అయిండే? ఏహే బంగారం కాదు, వెండి కాదురా, ఇవి అంతకంటే ఎక్కువైనాయి. పిట్టగుడ్లు. ఏం గుడ్లు బావా? పిట్టగుడ్లు అవే బడెక్స్. పిట్టగుడ్ల అనే నా సపరేట్ వినొచ్చిందే బావా. నా చెవులు సక్క వినొత్తలేవు. అయితే గాని దుకాణాక కోడిగుడ్లు తెచ్చుకొని వండుకోక ఈ పిట్టగుడ్లు ఎందుకే నీకు? అరే కోడిగుడ్లు తింటే ఏం లాభం వస్తో రాదో నాకు తెలియదు గాని ఈ పిట్టగుడ్లు తింటే ఎన్ని లాభాలు ఉంటాయో నీకు తెలుసారా? ఓరి బామ్మారిది, నల్ల పిట్టగుడ్లు తింటే నడుము నొప్పి పోతుంది, కీసు పిట్టగుడ్లు తింటే కీళ్ళ నొప్పులు పోతాయి, కంసు పిట్టగుడ్లు తింటే కాళ్ళ నొప్పులు పోతాయి రా. ఇవన్నీ లాభాలుంటాయి, నీకు ఎరికైనా అరకైరా బామ్మారిది? అయ్యో ఇవ్వనుంటే నాకేం ఎరికనే బావా. తెలితే అడిగేందుకోకుండా ఆలపొద్దులు తెచ్చుకొని తినపోదు. అంగట్లో పోయి అగ్గో బట్టలు తెచ్చుకున్నట్టు అనుకుంటానా వారా? పిట్టగుడ్లు పట్టుకొచ్చుడు అంటే వాటి కోసం ఎంత ఓపిక కొద్ది ఎదురు చూడన్నా నీకు ఎరికేనా? ఎవరైతే తీయరా బావా, ఒక్కళ్ళు తెస్తే సరిపోదా? తెచ్చిన వాని మరి నాకు కూడా. ఇప్పుడే కూర అడిగితే మా బావ వెయ్యి అంటాడు. కూర అన్నీ పోలే వాళ్ళ మీద పోయి అడుగుతా, అప్పుడే తీరో చూస్తా. బావా నువ్వు పోయి ఆ కూర అని పోయా, నేను మళ్ళా వస్తా. సరేరా బామ్మారిది, అయితే కానీ ఇప్పుడు ఎటు పోతానవరా? ఇంతే బావా, ఈ పొలం కాడికి పోయేస్తా. కాలు నీళ్ళు వస్తున్నాయటనే, మాకు అన్నీ లేదు చూసేస్తానని పోతున్నా. సరే పోరా. ఎట్లయినా సరే మా బావ గుడ్లో కూడా తినాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చిచ్చి, మా బావ తెచ్చిన పిట్ట గుడ్లో కూడా తినాలి.
మనిషి ఇంకా అత్తలేడు, పొద్దుగాలనంగా వేయడు, ఆకలి అయితే లేదా మరి? నీ అవ్వ ఇవాళ ఈ గుడ్ల కూర వండుకొని తినాలే. ఇన్ని రోజుల సంది ఉన్న కాయస్ మొత్తం తీసుకోవాలి. ఎటువైనా ఎవరి దాకా గింతసేపు పోతావా? నేనెటువైండే పొలం కాడికి వేరా. పెళ్లికి పోయి 10 రోజులు ఉన్నట్టు ఇక పొలం కాడికి పోయి గింతసేపు ఉంటావా? ఎవరి దాకా ఏం చేసినావాడా? చూద్దామని మన పొలం కాడికి వేండే. వచ్చేటప్పుడు మన యాప చెట్టు కింద గుడ్లు కనబడితే పట్టుకొస్తారా. ఆఫ్ షెడ్ కింద గుడ్లు ఎందుకు దొరుకుతాయి? కొంపదిశాలన్న దించిపోసిన కోడి గుడ్లు తీసుకొచ్చినవేంది? నీ అవ్వ ఇవి దించిపోసిన గుడ్లు కాదు, ఎత్తిపోసిన గుడ్లు కావే. ఇవి పిట్ట గుడ్లు, ఇవి పిట్ట గుడ్లు. ఏంది పిట్టగుడ్ల? ఇక అన్ని రకాల తిరుగుడు అయిపోయినాయి, ఆఖరికి పిట్టగుడ్లు తినకడికి వచ్చిందా నీ కథ? నీ నీసుగొట్టు మోల్దారని ఎంప, అవి తింటే పాపం నాకుతుంది. పాపం ఎక్కడిదే పాపం? కోడిగుడ్ల కూర తింటే పాపం కాదే? కోడి కూర తింటే పాపం కాదే? మేక కూర తింటే పాపం కాదా అనే? అవన్నీ తినక ఆకలి పాపం. ఈ పిట్ట గుడ్లు తింటేనే తాకుతుందా? ఈ పిట్ట గుడ్లు తింటేనే తాకుతుందా? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. పోయి అంటే పో. ఏ అబ్బో నేను అన్నా, నువ్వు తినకున్నా మంచిదే, పచ్చుల కూస తాకితే 10 జన్మలైనా పోదంటారు. నేను అన్నా అవ్వా. అగో కూర అంటే గంట భయపడతానమేందే? పచ్చుల కోసం తాకుడు కాదే, మొగను మాట వినకుంటేనే అసలు పాపం. ఆ ముచ్చట చెప్పినోడు ఈ ముచ్చట చెప్పలేదు అరే నీకు. ఎందుకు నా ఎంబడి పడతాను? అండా అని చెప్పినా కదా, అండిన కూర ఉన్నది, పోయి తినిపో. బొక్కల కోసం బక్కోడెడితే మొద్దోడు వచ్చి ములక్కాయ సారు పోసినట్టు చెత్తవేందా నువ్వు? నేను తినటోడు అయితే అప్పుడే ఆ కూరతోడు తింటుడు కాదే. ఇంత తిప్పల వాడి గివ్వెందుకు తెత్తు? ఎందుకు తెచ్చినావు మరే? ఎవడు తెమ్మన్నా నిన్ను? నీ కిందేసుకొని పొదిగిగా, నీ కిందేసుకొని పొదిగిగా. నేనైతే అన్నా. అరే జర నీ దండం పెడతా అంటే నువ్వు అండపోయినావనుకో ఈ గుడ్లని ఇంట్లోంచి వాళ్ళ కొడతా. నువ్వు కడగలేక కావాలి. అంత వెగిస్తానా నువ్వు? అవునే పూలచ్చి, నేను ఈ పిట్ట గుడ్ల కోసం ఎంతకైనా తగ్గియాలా, ఎంతకైనా తగ్గియాలా. ఎదవని అయితే అండుతుంది, పలగొట్టకు. ఇవన్నీ ఇల్లు కడిగిన డెటారేసి ఇదేటి. మా పూలచ్చి మంచిది, అండ అంటది అంటుతుంది. ఊరండిలో మా రాములు బావలు ఇంతసేపు అయింది పోయి అన్నే ఉంటారు. ఊరుకునేటోడు కాదు మా రాములు బావ. నేను ఆడికే పోతా. ఏమైంది? ఆకలి అవుతుందని గిటి తిరుగుతున్నావు? సుశీల నువ్వు గిటెట్ పోతున్నావే? నేనెటు పోతానా? నీకోసం వస్తానా? ఏడున్నావో అని ఎనుకులు ఆడుకుంటా. నా కోసం వస్తానవా? ఎందుకే? ఎందుకంటే వెళ్ళి సుందెలక మూతాడా? ఆకలి అవుతుంది, కోడిగుడ్లు కొట్టుకోసి మంచిగా అల్లం మసాలా వేసి చారు పెట్టమంటివి. కూర ఉడికింది, నువ్వు ఇంకా అత్తలేవేందని వచ్చిన. నాకేమవుతుంది కానీ నువ్వే తినిపోయే. ఏందో తప్పిపోయినా ఇంట్లో ఆడుకుని వస్తున్నావు నా కోసం. నువ్వే తినిపో, నాకేమవుతుంది కానీ. ఏమద్దా మళ్ళేం పుట్టింది? అండేరాక అండు అండు అంటివి, అండినాక మలుసుకొని వంటివి. ఎట్లా మరి? అరే నాకేమవుతుంది కానీ నువ్వే తినిపోయే. కుక్కరినట్టు ఎందుకు కొడుతున్నావు తో మీద? నువ్వు దున్నపోతు తిరిగినట్టు తిరిగితే నేను కుక్కోరినట్టు అరునా గానీ ఎందుకు తిన్నావు? ఏమైంది? అరే అన్ని చెప్పన్నా నీకు. ఇంకా రాళ్ళు బాగా ఇవ్వదాకా పిట్ట గుడ్లు కొంట వేండు, పిట్ట గుడ్లు కొంట వేండు. కొంటవని తీయి, నువ్వు కూడా కోడిగుడ్లు తెచ్చినావు కదా. ఆనే సుశీల బంగారు పువ్వు నెడిచిపెట్టి వెళ్ళిపో తింటాడు ఎవడన్నా. కా పిట్ట గుడ్లను కూర అంటాన రాములు బావా. ఆ కూర తిందామని మన గుడ్ల కూర దండనే. ఏంది పిట్టగుడ్ల కూర తింటావా? ఎందుకు నువ్వు నింగికి నిచ్చెనెత్తా అంటావు? మన ఇంట్లో కోడిగుడ్ల కూర ఉండగా గాల కూర నీకెందుకు? ఓ పిసానా, మన కోడిగుడ్ల కూర ఎప్పుడైనా నచ్చే, కానీ ఆ పిట్ట గుడ్ల కూర ఊగా దొరుకుతా అదే. నువ్వు తినిపా. ఓ అగడబడ్డాడా, నీ మా తింటే కానీ నువ్వు ఇంటికి రా. గాల కూర మనకెందుకు? అరే నేను తింటా నీకేందే? నేను ఏమైనా తింటా. ఇంకా పిట్టగుడ్ల కూర తినద్రా మొగడా, పాపం నలుగుతుంది. మన ఇంట్లో ఉన్నదిగా గుడ్ల కూర. అరే పాపండి ఏం లేదు, నువ్వు పోయే. మళ్ళా దొరుకుతా పిట్ట గుడ్లు, మళ్ళా దొరుకుతా పిట్ట గుడ్లు. అయితే వా, నేను కూడా వచ్చా నీతోటి. నువ్వు వాడు ఎట్లా తింటావా నేను కూడా చూస్తా. అరే సుశీల నువ్వు ఇంట్లో పోయే. నువ్వు ఇట్లా వచ్చినా అనుకో నావి తొట్టే చెప్తానా. నావి తొట్టేనే తలకే పాడి ఏగే పోయే అత్తే గాని.
పోయే పోయే అరవకు పిచ్చోన్లా కన్ను కొట్టరు పాల పిట్టరు ఓ బయట పట్టరు పాల పిట్టరు ఓ ఇంకా అయితే లేదు ఎందుకు కూర ఇది అండుతాందా అండినట్టు నటిస్తాందా బూలచ్చి ఓ బూలచ్చి కూర అండుతాను ఇంకేమన్నా చేస్తానవే చేస్తాను ఆగవా నేనేదో పిట్టగుడ్ల నువ్వు రోజు అండినట్టు చేస్తానేంది అయితే ఆగరాదు అయ్యో అమ్మా కానీ కానీ పిట్టగుడ్లు కమ్మ ఉంటాయి దాన్ని నీళ్ళలో పెట్టుకొని కలుపుకొని తింటాను ఏం చేస్తానే బా ఏం లేదురా అట్టిగా కూర్చున్నా మరి పిట్టగుడ్ల కూర తిన్నావానే ఇంకేడరా ఇప్పుడే అంటుతుంది మీ అక్క అప్పుడు మొదలు పెట్టిందిరా ఇంకా కాలే ఇంకా తినలేదట అయితే అలాగనే వచ్చిన మంచి ఇళ్ళతో తినొచ్చు అరే బా పొలాలు మంచాలా అనే ఇంకేడరా పొలం అంతా ఎర్ర పడుతుంది కదా అల్లాలే ఏం చేస్తాను నీడు కూర్చున్నట్టుగా మంచిగా అగో ఈ పంటలు పడుతున్నాయి నీకు ఇట్లా పడుతున్నాయి నీటి నీటి ఉండే ఇంకెందుకు పడుతున్నాయి ఏం తీరిక వచ్చింది బా నీ మళ్ళా వస్తానే సరే పోరా మళ్ళా వచ్చి ఎంతసేపు అయింది అండు ఏందే వీడికి రాగానే ఒట్టేసుకున్నాగానే మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటే నేను దాని అనే నువ్వు ఇంటికి రాక నొట్టేసుకున్నావు కానీ రోడ్డు మీదకి రాక నొట్టేసుకోలే కదా గందుకే వచ్చిన సరే ఏంటి చెప్పు ఎందుకు వచ్చినావు ఆ కూర తినుడద్దు మన కోడిగుడ్ల కూరతోటే తిందుదా అరే నాకు ఆకూరనే కావాలంటే అద్దంటే ఏందే నువ్వు మళ్ళీ గిట్లా అన్నావు అనుకో మందు అయితే చెప్తానా ఇంచలు పోయా నువ్వు ఇంటికి పీకే. ఏమైందిరా ఎటు పోయినా నువ్వు ఎట్లే బావా పాట పాడతానా అయితే కానీ తిన్నవారా అన్నావు తినలే బావా నువ్వు పిట్టగుడ్లు తెచ్చినా అన్న వాళ్ళే నాకు కూడా పానం కొట్టుకొని ఈయన తిందామని వచ్చిన ఇంకేందిరా అయితే బంగారం వల్ల ఇద్దరు తిందాది తిన్నావా అబ్బా ఏమంటావా అని అనుమాన పడ్డా బావా ఏతో ఏవో అనుకున్నా నీకేనారా నువ్వు నా బామ్మారిదివేనా లచ్చి అయిందానే మీ తమ్ముడు కూడా వచ్చి నువ్వు తింటాడట అయింది కాసేపు కడగచ్చుకోపోరి తిందు లచ్చి నువ్వు కూడా తినపోయినవే నాకేమద్దు ఆ పిట్టగుడ్లు నేను తినా పిట్టగుడ్డేరా అరే బామ్మార్ది పిట్టగుడ్డు తింటే పైకి బలం రా ఇంకా అన్నం మొత్తం తిన్నాక ఇది తింటా అగో ఒకటి కథ చేసినావారా ఇవ్వరాకుండా బావా తిను కొడుకో ఇవి కూడా తినేటట్టున్నావు అన్నం కప్పుతా
నీకు అసలు ఈ పిట్టగుడ్లు దొరికినాయి? ఇవారా మా పొలం చూసేస్తంటే యాప చెట్టు కింద ఉన్నాయి పట్టుకొని వచ్చిన ఈ పిట్టగుడ్ల కోసం 3-4 రోజుల నుంచి కావాలి కత్తే ఇయ్యాల దొరికినాయిరా పట్టుకొని వచ్చినా. అయినా పిట్టగుడ్లు చెట్టు కింద ఎందుకుంటాయి, చెట్టు మీద ఉంటాయి కానీ. అవును కానీ బావా, కింద ఎందుకుంటాయి? ఆ పక్క కొంటి పాము పుట్టున్నది, కొంపదేసి పాము గుడ్ల ఏంటి? పావుగుడ్ల పాంగుడ్ల మా సుశీల అప్పుడే అయిపోయింది అద్దని నేనే అనుకుంటా వచ్చి తిన్న పాంగుడ్లను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్ బాయ్.